హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పంజా విసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రస్తుతం చింతల బస్సులో ఉన్నాం. ఈ చింతల బస్సు ఏరియా ఏదైతే ఉందో నిన్న జిహెచ్ఎంసీ అధికారులు వచ్చినప్పుడు ఈ రోడ్డుకి ఆక్రమించుకొని ఉన్న ఏవైతే ఉంటాయి ఈ రోడ్డు పక్కన అంటే ఈ షాప్లు సంబంధించిన ఈ స్టెప్స్ ఉంటాయి కదా, ఏదైతే రోడ్డుకు మించి రోడ్డు మీదకి సగానికి వచ్చినట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించి హుటాహుటిన వీటిపై దాడి చేయడం జరిగింది. అంటే నిన్న 4 గంటలకు వచ్చిన జిహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన జేసీబీతో తీసుకొచ్చి ఎవరు చెప్పినా వినకుండా అంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదని ఇక్కడ షాప్ ఓనర్లు కానీ స్థానికులు చెప్తున్నా కూడా ఎవరిని పట్టించుకోకుండా అసలు ఏవైతే ఉన్నాయో అంటే రోడ్డు మీదకి దాదాపు చూస్తుండే 20 ఫీట్ల ముందుకు వచ్చినట్టుగా కనపడతా ఉన్నాయంటే రోజు రోజుకి ఈ రోడ్లో ప్రస్తుతం ఇప్పుడు ఖాళీగా కనపడుతున్న మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో చాలా రద్దీగా ఉండే ప్రదేశం ఇదంతా కూడా. ఎందుకంటే వచ్చిపోయే బండ్లకు చాలా ఆటంకంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. రోజు రోజు ఈ ఇళ్ల నిర్మాణాలు పక్కకి చొచ్చుకొస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని జిహెచ్ఎంసీ కంప్లైంట్ వెళ్ళడంతో ఈ జిహెచ్ఎంసీ అధికారులు నిన్న దాడులు దిగడం జరిగింది. సో చేసిన ఈ క్రమంలో ఈ షాప్స్కి ఏదైతే ఉన్నాయో ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. కానీ ఏదైతే ఉందో ఈ జేసీబీలు తీసుకొని ఒకసారిగా హుటాహుటిన మొత్తం కట్టిన ఇల్లు ఏవైతే ఉంటాయి మెట్లు ఏదైనా కన్స్ట్రక్షన్ కొంచెం ముందుకు వచ్చినా సరే ఈ రోడ్డు పరిమితి ఎంతవరకు ఉందో దాని పరిమితి వరకు జిహెచ్ఎంసీ వాళ్ళు పంజా విసినట్టు అంటే జేసీబీలతో మొత్తం డొల్లగా కొట్టేసి ఆ రోడ్డు ఆక్రమించిన మెట్లని ఈ ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నిర్మించాడు. అంటే పూర్తిగా తీయకుండా ఏదైతే ఉందో మొత్తం కొట్టేసి వదిలేసి పోయినట్టు కనపడుతుంది. అయితే ఈ షాప్లో ఓనర్లు మాత్రం ఏమంటున్నారంటే మాకు ఇలాంటి ఇంటిమేషన్ లేదు, ఒకసారి జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి మాకు చెప్పేసి వెళ్ళారు, మేము అవన్నీ సామాన్లు మాకు తీసుకొని పక్కకు పెట్టుకొని మేమే రిమూవ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈలోపే వచ్చి హుటాహుటిన వచ్చి కొలగొట్టడం జరిగింది. సో ఇలాంటి సడన్ అటాక్ చేయడం వల్ల మాకు కూడా కాస్త మాకు గిరాకీ లేదు, మా షాప్ క్లోజ్ సిచ్యువేషన్కి ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నాను. అంటే నిన్న దానం నాగేందర్ ఏదైతే జిహెచ్ఎంసీ అటాకులు జరుగుతూ ఉన్నాయో సడన్గా వచ్చేసి ఈ పనులను ఆపడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి వేరే దేశ పర్యటనలో ఉండడం వల్ల ఆ టైంలో మీరు ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు మీరు వచ్చి కూల్చడకూడదు, సీఎం వచ్చినాక ఆయనతో నేను మాట్లాడి తెలుసుకుంటాను, అప్పటివరకు మీరు కూల్చొద్దంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ ఆయన చెప్పినా కూడా వినకుండా జిహెచ్ఎంసీ అధికారులు ఆయనకు నచ్చ చెప్పి ఆయన పంపించిన తర్వాత ఈ డిమాలిష్ మొత్తం చేసినట్టు కనపడతా ఉంది. నిన్న ఆ ఎమ్మెల్యే చెప్పినా వినలేదంటే జిహెచ్ఎంసీ అధికారులు ఎంత ఫైర్ మీద వర్క్ చేస్తున్నాడో కనపడతా ఉంది. సో ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ ఏవైతే ఉన్నాయో దీనిపైన ఈ స్థానికులు కానీ ఈ షాప్ ఓనర్లు ఏమంటారో వారి మాటలను తెలుసుకుందాం. ఏ టైంకి వచ్చారు డెమోలిష్ చేయడానికి, మీకు ఎలాంటి ఇంటిమేషన్ ఇచ్చారా ముందు? ఏమి ఇవ్వలేదు సార్, ఇన్విటేషన్లే ఏం చెప్పలే, నోటీస్ అన్న ఇవ్వాలి కదా అట్లీస్ట్ మేము తీస్తున్నామని, ఏం నోటీస్ చెప్పలే, ఏం చెప్పలే, డైరెక్ట్ వచ్చారు తీసేశారు. మా షాప్ క్లోజే ఉంది. అప్పుడు మాకు ఇప్పుడు ఎంత లాస్ ఎవరు ఇస్తారండి దానికి చెప్పండి కదా. ఓకే రోడ్ పెద్ద చేస్తున్నాం, మేము కోఆపరేట్ చేస్తాం, మీరు చెప్పాలి కదా, కనీసం నించోని మీరు తీసే వరకు వెయిట్ చేయాలి కదా. ఏం చేయలేదు, వచ్చేసారు తీసేశారు. పోలీసులు అందరూ వచ్చి పోలీసులు ఎవరంటే వాళ్ళకి అబ్జెక్షన్ తీసుకెళ్ళిపోయారు, అబ్జెక్షన్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇలా వేసి ఎట్లా మరి ఇప్పుడు కనీసం పలగొట్టారు, తీయించాలి కదా. రెస్పాన్సిబుల్ ఎవరిది మరి, గవర్నమెంట్ కదా. కూల్చడం అయితే తీయడం కూడా మీదే రెస్పాన్స్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు తీయించాలంటే 2,000 మాకు పడుతుంది, లాస్ కదా, మళ్ళీ చేయించుకోవాలి కదా. ఎట్లా వస్తారు కస్టమర్స్ పైకి రావాలంటే ఎట్లా వస్తారు సార్, చెప్పాలి కదా. మీరు కూడా ఆలోచించాలి కదా, గవర్నమెంట్ ఎలా వచ్చింది, మేము వేస్తేనే వాళ్ళు వచ్చారు కదా. వచ్చినప్పుడు మరి మా గురించి వాళ్ళు ఆలోచించాలి కదా, ఇంటిమేషన్ ఇవ్వాలి, నోటీస్ పంపించాలి, షాప్కి రావాలి, కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి మేడం ఇది తీయాలి మీరు తీయించుకోండి, లేదంటే మేము వస్తాము మేము తీస్తామని వాళ్ళు కనీసం చెప్పాలి కదా. చెప్పకుండా మీరు సడన్గా వచ్చి తీస్తే మాకు లాస్ కదా. ఇప్పుడు ఎవరు భరించాలి చెప్పండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తాయి, మరి మళ్ళీ వేస్తామా మీకు, ఎట్లా ఇస్తారో చెప్పండి. వేయనీకే మాకు ఎట్లా ఛాన్స్ ఇచ్చారు మీరు. ఇప్పుడు మేము వాళ్ళ గవర్నమెంట్కి అది ఇచ్చినందుకు మాకు ఇది పనిష్మెంటే కదా. మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, ఇప్పటి నుంచి కాదు కదా, కొత్త గవర్నమెంట్ కాదు కదా, ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో గవర్నమెంట్ వచ్చింది కానీ ఎవరు ఇట్లా హరాస్మెంట్ చేయలే కదా మాకు. వాళ్ళ రెస్పాన్స్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ఫామ్ చెయ్యాలి, మేము తీస్తున్నాము, ఇది రోడ్ పెద్ద చేస్తున్నాము, సీఎం రోడ్ అంట అని ఇన్ఫామ్ చేయకుండా మీరు తీస్తే ఇప్పుడు ఎవరండి, మరి కష్టం కదా మాకు. మరి షూట్గా మీరు గవర్నమెంట్ అడగాలంటే ఏం అడుగుతారు? ఇప్పుడు అడగాలంటే మరి మాకు లాస్ ఇప్పించండి, మరి మాకు మీరే కట్టించండి, లాస్ ఇవ్వండి, మన్ను దేనికి డబ్బులు ఇవ్వండి మాకు. మీద ఒక షాప్ కదా, మొత్తం చింతల బస్తి షాప్ అన్నీ తీయించిండ్రు కదా. ఇది ప్రతి షాప్ వాడికి ప్రాబ్లం కదా. ఫస్టే చెప్పేస్తే మేము ఈ టైంలో వస్తాము తీసేయండి అంటే మేము తీసేస్తాము. ఆల్రెడీ మేము చాలా తీసేసినాము, అన్ని సామాన్లు బయట ఉన్నవి అన్ని లోపల పెట్టినామని ఇంతైనా సేఫ్ ఉన్నాము, లేకుంటే ఇంకా లాస్ అయ్యేది చాలా. అది చెప్తే ఇప్పుడు మేము ఎవరికి అడగాలి చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళు నోటీస్ అయినా మాకు ఇవ్వాలి కదా.
నోటీస్ ఇవ్వలేదు. హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా, మరి హైకోర్టు ఆర్డర్ కస్టమర్కి ఎవ్రీ కస్టమర్ చూపించాలి కదా. ఆర్డర్ వచ్చిందని వాళ్ళు చూపించలేరు, ఏం లేరు, డైరెక్ట్ వచ్చి పలగొట్టేసిండ్రు. మాకు ఎవ్రీ షాప్ వాళ్ళకి చూపించాలి కదా. యాజ్ ఏ మేము ఓటర్స్ ఉన్నప్పుడు మేము పబ్లిక్ కదా, పబ్లిక్కి మీరు చూపించాలి. హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ లెటర్ మాకు చూస్తే మేము కోఆపరేట్ చేస్తాం కదా. మీరు లెటర్ చూపించలేదు, ఏం చూడలేదు. సడన్గా పోలీసులు వచ్చి వాళ్ళు వచ్చి నించొని ఏదో దాదాగిరిలాగా అందరినీ చేస్తే ఎట్లా సార్? అంతే కదా. మరి మాకు ఇప్పుడు పేమెంట్ ఇప్పించండి, మాకు రోడ్ వేసి ఇవన్నీ స్టెప్స్ ఎట్లా వస్తారు కస్టమర్స్ పైకి రావాలంటే? లేకుంటే మాకు జాబ్స్ ఇప్పించండి. ఎవ్రీ బిజినెస్ మ్యాన్కి ఒక్కొక్కరు జాబ్, గవర్నమెంట్ జాబ్ ఇప్పి మరి ఇంట్లో కూర్చుంటాం హాయిగా, షాప్ క్లోజ్ చేసి రోడ్ అంతా మీదే ఇక తిరగండి. సీఎం రోడ్ అంటున్నారు కదా, మరి తిరగండి. ఇప్పుడు షెడ్ తీసేయమన్నారు, మాకు షెడ్ లేకుంటే వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, మొత్తం షాప్లో వాటర్ వస్తుంది. మేము ఎట్లా ఉండాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఉండాలి? మరి ఆలోచించాలి కదా గవర్నమెంట్ కొద్దిగా మా గురించి. అంతే కదా సార్. రూల్ అన్నప్పుడు అందరు ఒక్కరు ఓటేస్తే రాలే కదా, అందరు వస్తేనే వచ్చినావు కదా. నువ్వు నోటీస్ చూపించాలి కదా. హైకోర్టు ఆర్డర్ మీన్స్ యూ షుడ్ షో ద హైకోర్టు ఆర్డర్ టు ద పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హీ హ్యాస్ బీన్ నాట్ షో ద ఎనీ ఆర్డర్ లెటర్ ఎనీథింగ్. దే హ్యాడ్ కమ్ అండ్ డెమాలిష్డ్ ఎవ్రీథింగ్. ఇది స్థానికుల ఆవేదన. కూల్చారు, వెళ్ళారు, కానీ ఇదంతా ఎవరు శుభ్రం చేయాలి? ఇదంతా తీయడానికి మాకే ఇప్పుడు మళ్ళీ పైగా డబ్బులు మనకే ఖర్చు అవుతూ ఉంది. అంటే కులకొట్టి వెళ్ళిపోయారు, మళ్ళీ తీపించుకోవాలి, మళ్ళీ కట్టుకోవాలి, మాకేదంతా లాస్ అన్నట్టుగా స్థానికులు కానీ ఇక్కడ షాప్ ఓనర్లు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఒక ఎలక్ట్రిక్ షాప్లో ఉన్నాం. సో ఇక తన షాప్ ముందు కూడా బాగా డెమాలిష్ చేసినట్టు కనపడుతుంది, మొత్తం ధ్వంసం చేసినట్టు కనపడుతుంది. సో ఈ షాప్ ఓనర్తో మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి. అంటే ఆయన మాటలు, అంటే ఏ టైంకి ఎలా వచ్చారు, ఎలా కులగొట్టారు, అంటే ఏం కోరుకుంటున్నారు వీరు దాని ద్వారా, అంటే నష్టపరిహారం కట్టిస్తారా లేదా, ఆయన మాట్లాడుదాం. భయ బోలే కల్ క్యా హువా, ఏ టైంలో వచ్చారు, ఏం జరిగింది? ఈ 4 గంటలకు వచ్చిర్రు సార్. ఇది మాకు మేము ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. సడన్గా వచ్చి టైం కూడా ఇవ్వాలి, ఒక్క టైం ఇస్తే మేము సెటిల్మెంట్ చేసుకుంటాం. అది సడన్గా వచ్చి బల్ల కొట్టేసారు. మార్కెట్ అయితే ఏం లేదు, గిరాక్ కూడా ఏం లేదు. మేము ఎట్లా పరేషాన్ అవుతుంది, ఏం చేయాలి మీరు చెప్పండి సార్. సో నిన్న మీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చాడు, మరి ఇక్కడ మాట్లాడని తెలిసింది. సో ఆయన ఏం చెప్పి నాగేందర్ ఆడికి వచ్చింది, ఈడు మాజీ హుస్సేన్ వస్తాడు ఎమ్మెల్యే. నాంపల్లి కాన్స్టిట్యూటివ్ వస్తాయి రెడిల్స్, ఇది ఇక్కడ రాలేదు. సో మీ అప్రాక్సిమేట్ ఇక్కడ మీకు ఎంత లాస్ అయ్యి ఉండే అవకాశం ఉంది? అంతా అయితే ఐడియా లేదు సార్ మాకు. సో మీకు ఎందుకు కులగొట్టేటప్పుడు మీకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదా ఇది జరిగేటప్పుడు? ఏమి ఇంటిమేషన్ ఇవ్వలేదు. సడన్గా వచ్చేసారు, జేసీబీ తీసుకొచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, మాకు ఏమి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అరే సార్ కొద్దిగా దిగురా అని అంటున్నారు మేడం. జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చిండు, లేడీస్ ఆయన వచ్చి కూడా మొత్తం ఇక్కడ వద్దు మేడం, లేదు గొట్టు అని అంటున్నారు. సో మీరు ఏమడుగుతారు ఇప్పుడు? గవర్నమెంట్ అడగాలంటే ఇంత లాస్ చేస్తారు కదా, మీకు మీరు ఏమడుగుతారు? గవర్నమెంట్ తోటి ఏం చేయాలి ఇప్పుడు? మేమేం చేసుకోవాలి? గవర్నమెంట్ ఏమి ఇస్తుంది మాకు? ఇప్పుడు మేమే పెట్టి చేసుకోవాలి. అది మా విషయం కదా. వాళ్ళు వచ్చిరు, కొట్టిరు, వెళ్ళిపోయారు. ఇది ఎత్తు మనకు ఏదో 4 వస్తారు కస్టమర్, మేము కూడా బిజినెస్ చేస్తాం కదా. ఏం లేదు మాకు, ఎంత లాస్ అయింది. ఇది ప్రస్తుతం ఇక్కడ షాప్ ఓనర్లు చెప్తున్న సంగతి. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అంటే వారి మాటలో ఎలా జరిగింది, ఏం జరిగింది, గొడవలు అనే గురించి కూడా మాట్లాడి తెలుసుకుందాం. రైట్, ఈ షాప్ ఓనర్తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఏ టైంకి వచ్చారు, ఎలా జరిగింది అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, వాళ్ళు ఏ టైంకి వచ్చారు, మీకు ఎలాంటి నోటీస్? 5 o'clock మాకేం నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వచ్చిండ్రు, అటాక్ స్టార్ట్ చేసిండ్రు. సో నేను కూడా యాక్చువల్గా షాప్లో లేను, వచ్చే వరకు మొత్తం క్లీన్ అయిపోయింది. అంటే జనరల్గా రోడ్ సెంటర్కి వెళ్ళి ఏమన్నా డిస్టెన్స్ ఉందా, ఎట్లా కొట్టేస్తున్నారు ఏందని అడిగితే ఎవరు రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 25 years నుండి మనం ఇక్కడ షాప్ ఉంది మాది. మాకు కూడా అర్థం కాలేదు ఏం చేయాలనేది. బస్ తర్వాత మా షాప్ తర్వాత మెల్లగా టక అన్నీ కొట్టేసుకుంటూ పోయింటారు. రీజన్ ఏం మాకు చెప్పలేదంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పారు, కానీ ఇట్లా డెమాలిషన్ చేస్తే ట్రాఫిక్ జామ్ కదనేది ఏం లేదు. నిజంగా కూడా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఎంక్రోచ్మెంట్ని డిలీట్ చేయాలి, కానీ ఇట్లా మా మెటీరియల్ కానీ మాది కానీ మా లిమిట్లో, మా షాప్ లిమిట్లోనే ఉంది. ఎందుకు కొట్టేసారు అనేది రీజన్ తెలియదండి. సో ముందుగా మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా, మీరు పలానా రోజు వస్తే మీరు ఇవి తీసేయాలి అని? నోటీస్ ఇవ్వలే, కానీ 2-3 సార్లు ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు, సామాన్లు లోపల పెట్టుకుంటే అప్పటి నుండి మేము లోపల పెట్టుకున్నాం. ఇక అక్కడ లోపల వెజిటేబుల్ మార్కెట్ అక్కడిక్కడ కొంతమంది బయట పెట్టుకున్నారు. ఇక అది మనకు ఓవరాల్గా అయితే దీంతో సాల్వ్ అవుతాయని ఏం కనిపించట్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మళ్ళీ మేము సెట్ బ్యాక్స్ చేసుకొని మేము ప్రిపేర్ అవుతాం అంతే. ఓన్లీ మీ ఏదైతే ఫ్లోర్ వర్కే డ్యామేజ్ చేస్తారు, లేకపోతే ముందు ఫ్లోర్ పార్కింగ్ టైల్స్ అవి డ్యామేజ్ చేసిండ్రు. మా ముందర స్టెప్స్ అవి కొన్ని డ్యామేజ్ అయినాయి. దీని
దీనివల్ల మీకు ఎంత లాస్ వచ్చి ఉండొచ్చు దీనివల్ల మీకు ఏమైనా? లాస్ మాకు తెలియదు కానీ ఇవన్నీ రిపేర్లు చేయాలంటే మేమైతే డబ్బులు స్పెండ్ చేయాలి. ప్లస్ ఆ డెబ్రీస్ అంతా అట్లనే ఉంది, కన్స్ట్రక్షన్ డెబ్రీస్ అంతా ఆడ వదిలేసి వెళ్ళిపోయారు. అది సో ఓవరాల్గా మీరేం చెప్తారు అంటే సడన్ అటాక్ గురించి? ఏం చెప్తామండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే వాళ్ళ లిమిట్ ప్రకారం మేము ప్రిపేర్ అయ్యి ఆ లిమిట్లో మేము ఉంటుండే. కానీ లిమిట్ దాటేసి పెట్టినామంటే మాకు తెలిస్తే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 20 ఫీట్లు వెనకకు ఉండాలంటే మాకు ముందు తెలిస్తే మేము ప్రిపేర్ అయ్యి అట్లా పెట్టుకుంటుండే. మాకు తెలియకుండా వచ్చేసి అటాక్ చేసేసారు. ఇప్పుడు ఏం మాట్లాడనికలేదు మాకు. సో గవర్నమెంటే చేస్తే గవర్నమెంట్తో ఫైట్ చేయలేం కదా. సో సైలెంట్గా ఉన్నారు అందరు, ఇంకా అంతే. చూసుకుంటే జిహెచ్ఎంసీ పంజా గట్టిగానే విసిరినట్టు కనపడతా ఉంది, మామూలుగా డెమోలిష్ చేయలేదు. సో మరికొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. आप बोलो, आप कब आया यहाँ, कौन सा टाइम में डिमोलिश कर दिया? आप कोई नोटिस किया? नहीं दिया? विदाउट नोटिस दिया भाई, नोटिस नहीं था, विदाउट नोटिस दिए। कितना टाइम में आया वो? परसों आए थे 5 o'clock को, 4 o'clock या 5 o'clock को आके पूरा तोड़ दी। अब उसे गलाटा कर दिया, उसे छोड़ दिया फिर? नहीं, हम कुछ नहीं बोले सर जी, तोड़ दिए, इलीगल था ना वो, कुछ नहीं बोले हम लोग। आपको कोई जगह नहीं है यहाँ तक पूरा? नहीं, हम लोग का यही है, लीगल यही है। वो जो था इलीगल था, वो हिसाब थोड़े कुछ भी नहीं बोल सकते, पेपर्स वगैरह कुछ भी नहीं है उसके। ये लीगल है हमारा, ये जो है यहाँ शॉप का अंदर लीगल है, वो इलीगल था, कुछ नहीं बोले हम लोग इलीगल था। तो दूसरा वाला मेरे को नोटिस नहीं दिया, उसके लिए तोड़ दिया, वो गुस्सा कर रहे, गवर्नमेंट से गुस्सा कर दिया आपको? गुस्सा क्यों करेंगे सर जी, आपका नुकसान थोड़ी करें। पहले से लोग आके 2 महीने से डेली राउंड कर रहे थे पुलिस, अंदर लो, इनसाइड लो, फुटपाथ है, सुन रहे नहीं कोई भी, उसमें हम भी है। वो गलत है तो गलत ही है ना, आप उस पर नहीं कर सकते, आप उस पर फाइट, वेलकम बोलना पड़ता आपको। మరి కొంతమంది షాప్స్ ఓనర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంటే కొంతమంది ఏమంటున్నారంటే మాకు తెలియక నోటీస్ లేకుండా కూల్చేశారు, మాకు చాలా లాస్ అయింది, మాకు నష్టం జరిగిందంటారు. మరి కొంతమంది అయితే ఇది ఇల్లీగల్ ప్లేసే, అంటే ఏదైతే ఉందో ఈ షాప్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ షాప్ ప్లేస్ వరకే మాది, మిగతాదంతా గవర్నమెంట్ జాగానే, ఇదంతా ఇల్లీగల్ జాగానే. వాళ్ళు వచ్చారు 2-3 సార్లు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. సో ఇంటిమేషన్ ఇచ్చాక కూడా వాళ్ళు కూల్ చేశారు. దాంతో మాకేం ప్రాబ్లం లేదు, మా జాగా మా షాప్ వరకు మాది ఉంది, ఇది మిగతాది మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే సో ఇక్కడ మరొక షాప్ ఉంది, ఇక్కడ పెద్ద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే ఉందో రైస్ షాప్ ఉంది. సార్ మీరు చెప్పండి, నేను తెలుగు హిందీ हिंदी कब आया, क्या बोल दिया आपको, नोटिस दिया कोई? नोटिस कुछ भी नहीं दिए। 1-2 दिन पहले वो ट्रैफिक वाले हटाओ बोले, हटा दिए। सडनली आए, तीसरे दिन आके क्या करे, जरा ये अंदर लो बोले, शटर डालो बोले, तोड़ दिए, बस तो कुछ भी नहीं। आप कोई गलाटा नहीं कर दिया उससे, कोई गुस्सा कर दिया? नहीं, कुछ भी नहीं बोले, ठहरो टाइम दो थोड़ा, हम निकाल ले तो बोले, तो भी नहीं सुने लोग। वो बच्चे निकाल रहे थे, वो भी उतार के सब गिरा दिए शेड वगैरह। आपका कोई एमएलए इधर आके रुक दिया ना काम तोड़ने के? तो नहीं आया, उधर नीचे आया, इधर कोई नहीं है, हम कुछ भी डिस्टर्ब बोले नहीं करे। वो आने के समय में पूरा तोड़ गए या? हाँ, इधर का टूट गया, वो आने के टाइम उधर था, वो नीचे कुछ आए, हो इधर तो नहीं आए। तो बोले तो कितना लॉस हो गया पूरा? पूरा देखो, शेड जो 9,000 का था, नीचे 8,000 तक ऐसा लॉस हुआ, 20,000 रुपये का लॉस हुआ। आप गवर्नमेंट से कोई सवाल पूछते? क्या पूछेंगे साहब, क्या देते हैं अब मेहनत करने वाले को, अब वो लोग का काम है देखना कम से कम। ఓకే, ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వచ్చారు, కూల్చారు, వెళ్ళారు, మీ గవర్నమెంట్ ఏం అడిగే పరిస్థితి లేదు. అంటే రోడ్డుకి అటు సైడ్ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ కొంచెం ఉంది, వాళ్ళు కొంచెం మంది బాగా ఎక్స్టెన్షన్, అంటే 5 ఫీట్ల జాగుంటే వాళ్ళు 20 ఫీట్ల వరకు కూడా స్టెప్స్ అదైతే ఫ్లోరింగ్ ఉంటుందో అది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. కానీ రోడ్డుకి ఇటు సైడ్ ఇంకో వైపున మాత్రం చాలా తక్కువ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ని కూడా 2-3 సార్లు నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వచ్చి కూల్చారు, మేము గవర్నమెంట్ సవాల్ చేయలేం. అయితే ఆల్మోస్ట్ ఒక 50% కన్స్ట్రక్షన్ ఏమంటారు ఏదైతే ఫుట్పాత్ ఈ ఏరియా అయితే ఏదైతే ఫ్లోరింగ్ ఏరియాస్ ఉంటాయో 50% డెమాలిష్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు రావడం, ఆపడం, దీని అంతా జరిగిందని చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం చింతల్ బస్సులో జిహెచ్ఎంసీ చేసిన ఈ పంజా దూకుడు డెమాలిష్ సంగతి ఇది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.